ఒకనాడు భోజరాజు గారు కవి పండితుల మధ్య కూర్చొని వాళ్ళ కవితల్ని ఆస్వాదిస్తూ పాండిత్యానికి సంతోషిస్తూ తగిన విధంగా సత్కారం చేస్తున్నాడు వాళ్ళకి. ఆ సందర్భంలో ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చాడు దూరదేశం నుంచి. వచ్చి ఓ మూలకు కూర్చున్నాడు. ఇవన్నీ గమనిస్తున్నాడు. వీళ్ళంతా గొప్ప గొప్ప పండితులు, కవులు. వీళ్ళ యొక్క పాండిత్యానికి, కవిత్వానికి రాజు ముగ్ధుడైపోయి తగిన బహుమతులు ఇస్తున్నాడు. కానీ నేనేదో ఆశించి వచ్చా ఇక్కడికి. కానీ భోజరాజు గారి ముఖం చూస్తే కవిత్వం వస్తుంటారు, కానీ నాకు అక్షరజ్ఞానం లేదు కదా. నేను పొరపాటున ఏదైనా చెబితే తప్పుదొస్తే ఎట్లా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి సభ అయిపోయింది. ఎవరి దారి వారు వెళుతున్నప్పుడు కాళిదాసు చూసాడు ఇతన్ని. చూచి, బ్రాహ్మణోత్తమ, ఎవరు నువ్వు, ఏంటి సంగతి అని అడిగాడు. నేను ఒక బీద బ్రాహ్మణుడండి, నేను ఏదో అడుగుదామని వచ్చి రాజుగారిని, కానీ మరి నాకు అక్షరజ్ఞానం లేదు కాబట్టి ఏమి ఇవ్వలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా అనగానే కాళిదాసు అంటాడు, సరే ఇప్పుడు ఇవాళ అయిపోయింది కనుక రేపు ఉదయమే వస్తూ ఒక శ్లోకం రాసుకురా ఏదన్నా ఒకటి అంటే. అయ్యా నాకు అక్షరజ్ఞానం లేదు, చెప్పలేని కవిత్వం అన్నాడు. సరే అయితే ఏదో ఫలం పట్టరమ్మన్నాడు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి పెద్దల దగ్గరికి ఉత్త చేతితో వెళ్ళకూడదు అంటారు కదా. అని అంటే సరేనని చెప్పి ఎవరి దారి వారు వెళుతారు. వెళుతున్నప్పుడు ఇతను దారంట పోతూ ఆలోచిస్తున్నాడు. ఏంటి డబ్బులు లేవు, ఏమైనా కొనిద్దామంటే రాజుగారికి. కవిత్వం చెప్తామంటే అక్షరజ్ఞానం లేదు. ఎలా ఏంటి అని ఆలోచిస్తూ పోతున్నప్పుడు సాయంత్రం ఆ వేళ ఒక చెరకు బండి ఎదురొస్తున్నది. అంటే ఒక రైతు చెరకు నరికేసి బండి మీద తీసుకొస్తున్నాడు. కొద్ది దూరం రాగానే పొరపాటున ఒక పెద్ద గడదారి కింద పడ్డది. కానీ వాడు బండి ఆపట్లే, వెళ్ళిపోతూనే ఉన్నాడు ఊళ్ళోకి. ఇతనేం చేశాడు, ఈ చెరకు గడ చూశాడు. ఇది దొంగతనం కాదుగా, తీసుకుంటే కింద పడి తీసుకుంటున్నాడు కదా, ఇది తీసుకున్నాడు. ఇది రాజుగారికి రేపు ఇవ్వాలి అనుకున్నాడు. ఊరి చివర ఎక్కడో ధర్మసత్రం ఉంది. ధర్మసత్రం అంటే అక్కడ అందరూ ఫ్రీగా పడుకోవచ్చు, చక్కగా ఏదో వంట చేసుకొని తినొచ్చు, పడుకోవచ్చు, ఉండొచ్చు అక్కడ. అలాంటి చోటికి తను వెళ్ళి ఈ చెరగడని ఇంత పెద్ద పట్టుకోవడం కష్టమని చెప్పి 4 ముక్కలు చేస్తాడు. చేసి తన యొక్క చినిగిపోయిన కండువలో చుట్టేసేసి మరి అక్కడ నీళ్లు తాగి రాత్రి పడుకుంటాడు, నెత్తికి నెత్తి పెట్టుకుంటాడు. అయితే తెలుగులో మనకు ఒక మాట అంటుంటాం, దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళవాన అని, లేదా ఆకులు నాకేవాడికి మూతులు నాకేడు తోడే అంటాడు కదా. అట్లయితే నిద్రపోతున్నప్పుడు గాడి ఉన్నప్పుడు ఒక దొంగ వస్తాడు. ఈ మూటలో ఏదో ఉందనుకుంటాడు వాడు. అనుకొని చిన్నగా పక్క జరుపుతాడు, దాన్ని తీసుకుంటాడు. తీసుకొని వాడు ఏమనిస్తాడంటే పోతూ పోతూ అలాంటిది ఇక్కడ ఇంకోటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. చుట్టూ చూశాడు, అక్కడ పొయ్యి ఉంది. ఆ పొయ్యిలో ఎవరు అంతమంది వంట చేసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఆ పొయ్యిలో సరిగ్గా 4 కర్రలే ఉన్నాయి. ఈ 4 ఎలా ఉన్నాయంటే 3 సగంగాలు ఉన్నాయి, ఒకటి కాలకుండా ఉంది. ఈ 4 తీశాడు, ఆ కన్ను చుట్టి పెట్టాడు, ఎప్పటా పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. తెల్లవారి ఇతను లేచి ఏం చేశాడు, కాలకుర్చీ తీసుకున్నాడు, ఇది సంకన పెట్టుకున్నాడు. ఇవి చెరగళ్ళని భ్రమలో ఉన్నాడు పాపం. సరాసరి రాజస్థానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజుగారికి చేతికి పెట్టాడు. ఇక రాజు చూశాడు, చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి తీస్తే ఏముందులో, చెరగడలో బదులుగా ఇవి ఉన్నాయి, కొరకంచులు ఉన్నాయి. రాజు కోపం వస్తున్నది. ఈ బ్రాహ్మడి పై ప్రాణం పైనే పోయింది. ఇక్కడ జరిగింది ఏంటి, తెచ్చింది ఏంటి, ఇక్కడ ఇచ్చింది ఏంటి అనుకుంటున్నాడు. కోపం వచ్చింది రాజుగారికి. ఇది గమనించాడు కాళిదాసు. కాళిదాసు అంటే కాళికాదేవి దాసుడు కనుక ఆయనకి దురదృష్టి అనమాట. ఆ దురదృష్టితో చూశాడు, జరిగింది గ్రహించాడు. అంటే మహారాజా కోపగించకండి, తన యొక్క దీనస్థితి చెప్పాడు మీకు. ఇక్కడ తన బీదరికం చూస్తున్నాడు ఇక్కడ తను, ఈ కవి ఈ బ్రాహ్మణ. కానీ ఇందులో బీదరికం చూసి నాకు ఏముందయ్యా, ఇందులో అన్ని కళలు ఇచ్చిన చేతికి అని చెప్పి రాజుగారు అన్నాడు. అది కాదండి, ఒక మాట వినండి, కోపగించుకోకండి. అప్పుడు చెప్పాడు, శ్లోకం చెప్పాడు. దగ్ధం ఖాండవమర్జునేన విలసత్ కల్పద్రుమైర్భూషితం దగ్ధా వాయుసుతేన హేమరచిత లంకాపురీ స్వర్గభూ దగ్ధ సర్వసుఖాస్పద సమదనో హాహా వృధా శంభునా దారిద్ర్యం ఘనదాపదం భువి నృణాం కేనాపి నో దహ్యతే. మహారాజా, పూర్వం శ్వేతకనేటువంటి మహారాజు 12 ఏళ్ళు విడవకుండా హోమాలు చేశాడు. ఆ హోమంలో పోసిన అగ్ని తాగి, ఆ హోమంలో ఉన్నటువంటి నెయ్యిని తాగి అగ్నిదేవుడికి అజిత్ పుట్టింది. ఈ అజిత్ తగ్గాలంటే ఏం చేయాలని దేవతలు అడుగుతుంది. దేవతలు చెప్పింది ఏంటంటే
ఖాండవం రకరకాల మూలికలున్నాయి. దాన్ని దహించేసేయి నువ్వు. నీకు తగుద్దని చెప్తే వచ్చి దాన్ని తగలబెట్టడం మొదలుపెట్టాడు. కానీ అది ఎవరిదది? ఇంద్రుడిది ఆ ఖాండవనం. ఇంద్రుడు ఏం చేసి చల్లారుస్తున్నాడు వర్షంతోని. అప్పుడు అగ్నిదేవుడు అర్జునుడి సహాయం కోరితే అర్జునుడు తన బాణ పరంపరతో ఆ ఖాండవనం మీద దట్టమైనటువంటి పందె ఏర్పాటు చేస్తాడు. అంటే అర్జునుడి సహాయంతో ఖాండవం సగం దహించాడు ఎవరు? అగ్నిదేవుడు. సగం దహించగానే దానికి అగ్గి తగ్గిపోయింది. దాన్ని సగం గుర్తిదండి అన్నాడు. అంటే సగం కాలింది ఇక్కడిది అని పక్కన పెట్టాడు. ఇక రెండవది ఏంటంటే దగ్ధ వాయుసుతేన హేమరజత లంకాపురి స్వర్గభూ. స్వర్గతుల్యమైనటువంటి స్వర్గంతో తుడిదోగేటువంటి లంకా నగరాన్ని మరి హనుమంతు తగలబెట్టాడు. మొత్తం తగలబెట్టి ఆయన కూడా సగం తగలబెట్టాడు. ఇంకా లంకానగరం ఇప్పటికి ఉంది కదా అంటే దాని సగం గుర్తు అన్నమాట. కర్ర గుర్తన్నాడు. ఇక మూడవది దగ్ధ సర్వసుఖాస్పద సమదనో హాహా వృధా శంభున. శంకరుడు తపస్సు చేస్తుంటే పార్వతి మీద మోహం కలిగించమని దేవతలు కోరితే అప్పుడు మన్మధుడు వచ్చేసి అతని మీద బాణ పరంపర అది పుష్ప బాణాలు వేస్తే తపస్సు భగ్నమైంది శంకరుడికి. వెంటనే మూడొకం తెరిచి భస్మం చేస్తాడు మన్మధుడిని. అప్పుడు రతీదేవి వచ్చేసి నా భర్తను బతికించవయ్యా శంకర అంటే ఆయన ఏదో కరుణించి అమ్మ నీకు మాత్రం సశరీరంగా కనబడతాడు కానీ మిగతా వాళ్ళకి మనస్సులోని మధిస్తుంటాడు, అందరికీ కోరిక కలగజేస్తుంటాడు. అందుకే నీ భర్త పేరు మన్మధుడు అని చెప్పాడు. అంటే ఆ రకంగా మన్మధుడు సగం ఖాళీ సగం అన్నట్టున్నాడు ఇక్కడ మన దృష్టిలో. ఇక మూడోది అయిపోయింది ఇక్కడ నాలుగో చూడండి. దారిద్ర్యం ఘనదాపదం భువి నృణాం కేనాపినో దహ్యతే. భూలోకంలో దరిద్రం అనేది ఒకటి చూసారా? దాన్ని మాత్రం ఎవరు తగలబెట్టలేకపోతున్నారు. అగ్నిదేవుడు కానీ, అర్జునుడు కానీ, వాయుసుతుడు కానీ, చివరి శంకరుడు కూడా ఎవరు కూడా తగలబెట్టలేకపోతే అంత భయంకరమైన ఈ దరిద్రం అని చెప్తూ ఇంకా కాలం అట్లాగే ఉందని చెప్పడం కోసం ఈ నాలుగవ కర్ర కాలకుండా ఉందని చెప్పేసి గుర్తుగా పెడతాడు. ఇదంతా రాజుగారి విని ఇది దీంట్లో ఇతని గొప్పతనం కాదు, కాళిదాసు గొప్పతనం అని అనుకున్నవాడై అలాంటి కవి నా దగ్గర గొప్పతనం కదా అనుకుంటాడు. అనుకొని చివరికి కాళిదాసు సన్మానం చేస్తాడు. ఆ బ్రాహ్మణుడితో వచ్చింది పంపిస్తాడు. అంటే దారిద్ర్యం ఎంత భయంకరమైన చెప్పడానికి ఇలాంటి శ్లోకాలు ఉదాహరణ చెప్తాం. ఒకనాడు భోజరాజు గారు కవి పండితుల మధ్య కూర్చుని వాళ్ళ కవితల్ని ఆస్వాదిస్తూ పాండిత్యానికి సంతోషిస్తూ తగిన విధంగా సత్కారం చేస్తున్నాడు వాళ్ళకి.